నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ దుర్గా. భారత స్టాక్ మార్కెట్ సూచీలు కొద్ది రోజులుగా తీవ్ర ఒడిదుడుకుల్లో ట్రేడ్ అవుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా అనిశ్చిత నేపథ్యంలో విదేశీ పెట్టుబడిదారులు పెద్ద మొత్తంలో షేర్లను అమ్మేస్తున్నారు. అయితే మార్కెట్తో సంబంధం లేకుండా గత కొన్నేళ్లలో ఓ స్టాక్ అద్భుత రిటర్న్స్ అందించింది. ఇది లక్ష పెట్టుబడిని 4 ఏళ్లలో 64 లక్షలు చేసింది. ఆ మల్టీ బ్యాగర్ స్టాక్ గురించి ఇప్పుడు చూద్దాం. స్టాక్ మార్కెట్లో గత 5 రోజులుగా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఈ క్రమంలో మన చెప్పుకోబోయే స్టాక్ ధర కూడా తగ్గింది. అదే నెట్వర్క్ పీపుల్ సర్వీసెస్ టెక్నాలజీస్ లిమిటెడ్. లాస్ట్ సెషన్ చివరి రోజు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పడిపోగా ఈ స్టాక్ ధర కూడా తగ్గింది. గురువారం 1434.80 వద్ద ముగియగా శుక్రవారం సెషన్లో 2.43% తగ్గి 1400 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ 2092 కోట్లుగా ఉంది. ఇక ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర 2425 కాగా కనిష్ట ధర 1345.30గా ఉంది. నెట్వర్క్ పీపుల్ సర్వీసెస్ టెక్నాలజీస్ లిమిటెడ్ విషయానికొస్తే ఇది ప్రముఖ డిజిటల్ బ్యాంకింగ్ అండ్ పేమెంట్స్ టెక్నాలజీ సంస్థ. గత కొన్ని సంవత్సరాల్లో స్థిరంగా రిటర్న్స్ అందిస్తూ వచ్చింది. 2025లో మాత్రమే ఈ స్టాక్ ధర భారీగా పడిపోయింది. అయితే స్వల్పకాలంలో గతేడాది స్టాక్ ధర పడిపోయినా దీర్ఘకాలంలో మాత్రం బంపర్ రిటర్న్స్ అందించిందన్నమాట. ఈ స్టాక్ ఇంకా గతంలో భారీగా పెరిగింది. 2022 జనవరి నుంచి 2024 ఆగస్టు వరకు భారీగా పెరుగుతూ అద్భుత రిటర్న్స్ అందించింది. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో 16,270% రిటర్న్స్ అందించింది. ఇదే సమయంలో స్టాక్ ధర 3,577 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని కూడా తాకింది. 2022 డిసెంబర్లో అత్యధికంగా 90.4% పెరిగింది. ఇక 2024 జూలైలో 65.3% పుంజుకుంది. 2023లో 1012% పెరగ్గా 2022లో 201%, 2024లో 226% ఎగబాకింది. అయితే 2025లో మాత్రం ఈ స్టాక్ ధర 47% పడిపోయింది. అయినప్పటికీ దీర్ఘకాలంలో కాసుల పంట పండించిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే గత 4 ఏళ్లలో చూస్తే రికార్డు స్థాయిలో 6000% పైగా పెరగ్గా లక్ష పెట్టుబడిని 64.5 లక్షలు చేయటం విశేషం. సుమారు 24 రూపాయలున్న ఈ స్టాక్ 1400కు ఎగబాకిందంటే ఎంతగా లాభాల పంట పండించిందో అర్థం చేసుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.